గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కానీ నిజమే కదండి, ఇప్పుడు ఆయన ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నారో సినిమా చెయ్యాలి అని ఆల్మోస్ట్ 3 years అవుతుంది. ఇప్పటికి 3 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నారు, కథలు వింటున్నారు, దర్శకుల్ని కలుస్తున్నారు, అన్నీ అవుతూనే ఉన్నాయి. ఒక టైంలో ఒకళ్ళు చేస్తున్నారని, ఇంకో టైంలో ఇంకోళ్ళు చేస్తున్నారని, ఇలా రకరకాల మాటలు వినపడ్డాయి. ఫైనల్గా తిరిగి మీ దగ్గరికి వచ్చేసింది. అవునండి. హౌ డిడ్ దట్ హ్యాపెన్? అది ఎలా జరిగింది చెప్పండి. నాకు ఒకరోజు ఫోన్ చేశారండి, అన్నయ్య ఫోన్ చేసి వినయ్ ఒకసారి రా అంటే నేను వెళ్ళా. తర్వాత కత్తి చూసావా నువ్వు అని అన్నారు. అంటే నేను హాచిపాచిగా చూశాను కానీ అంత ఫోకస్డ్గా చూడలేదని అన్న. అంటే ఒకసారి నన్ను దృష్టిలో పెట్టుకుని చూసి నేను ఎప్పుడేమని చెప్పాను. తర్వాత సరే నేను ఒక 10 రోజులు చూడండి అన్నయ్య, తర్వాత చూస్తాను, నాకు మూడ్ సరిగ్గా లేదు, మంచి మూడ్లో చూస్తాను ఒక 10 days తర్వాత. మామయ్య నువ్వు నీ ఇష్టం, నువ్వు చూసి చెప్పు పర్లే అన్నారు. అన్నాక ఒక 10 days ఎప్పుడు చూసి ఒక మంచి రోజు ఏదో చూసి పెట్టి చూసి నోట్స్ రాసుకుంటూ చూసిన తర్వాత నాకు దాంట్లో మేజర్గా నాకు అనిపించింది చూసిన తర్వాత ఫస్ట్ కామెడీ ఎక్కువ ఉండాలి, అంటే కామెడీ ఉండాలి బాగా. నెక్స్ట్ సాంగ్స్ ఉండాలి. ఈ 2 ఫిక్స్ అయ్యి ఆ సినిమాలో వెంటనే యంగ్ హీరోస్ లాగా ఇలా చూడగానే హీరోయిన్ చూసి బాగుంది అని లవ్లో పడ్డట్టు కాకుండా దానికి ఏదో ఒక చిన్న కథ అల్లాలి. ఇలాంటి నోట్స్ ఏదో ప్రిపేర్ చేసుకుని వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సినిమా అయితే ఫెంటాస్టిక్గా ఉంటుందన్నయ్య మీకు, అంటే ఈ టైంలో మొత్తం పూర్తిగా ఏదో మెసేజ్ చెప్పినట్టు ఉండకూడదు. ఓకే, అలాగని ఏమీ లేకుండా చేస్తేనేమో మీ స్టేచర్కి కరెక్ట్గా ఉండదు. అదంతా పర్ఫెక్ట్గా ఉంది. దాంట్లో ఇవి చేయాలని నేను రాసుకున్న నోట్స్ అంతా చెప్తే అని చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆయన ఇంప్రెస్ అయ్యి ఓకే గో హ్యాడ్ అని నాకు తెలుసు నీకు ఎక్కిందని నాకు అర్థమైంది. నువ్వేం చేస్తావు వచ్చేసి నాకు ఒక రీడింగ్ అన్నారు. ద ఫస్ట్ సిట్టింగ్ నేను పరుచూరి వెంకటేశ్వరరావు కూర్చుని దాన్ని బాగా ఒక ఆర్డర్ మేము అనుకున్న అన్నీ తీసుకొచ్చి కామెడీలు అన్నీ తీసుకొచ్చి ఒక ఆర్డర్ చేసిన తర్వాత విన్నారని సత్యానంద్ గారిని కూర్చోబెట్టి, నాకు సత్యానంద్ గారు పరిచయం, ఆయన్ని కూర్చోబెట్టి ఆయన మైండ్లో ఏంటంటే ఆయన ఇది ఎలా ఉంటుంది అని నాతో ఫస్టే అన్నీ చెప్పారు. చిరంజీవి గారి కంటే మంచి కామెడీ అదంతా ఉండాలి అది ఇది అని చెప్పారు. సరే ఒకసారి వినండి, దాని తర్వాత దాన్ని చెప్పి ఒక సినిమా చూస్తే ఎలాగ ఉంటుందో అలా చెప్పేసాను. నాకు అది అలవాటు ఫస్ట్ నుంచి కూడా. మంచి నరేట్ చేస్తారు, బాగా నరేట్ చేస్తారు. అతను లేచి హక్ చేసుకున్నారు అన్నయ్య, సత్యనారాయణ ఫ్యాంటాస్టిక్గా ఉంది అది ఇది అని చెప్పేసి ఆయన అందరూ ఇంక సూపర్ హిట్ సార్ సినిమా ఇది అని చెప్పేసి అన్నారు. అయిపోయిన తర్వాత ఒక 2 days 3 daysకి మేము ఇంకా 2 days 3 daysకి వినయ్ నాకు బ్రహ్మానందం కావాలన్నాయి చిరంజీవి గారు. అంటే దీంట్లోకి ఎలాగొస్తుంది బ్రహ్మానందం అని అంటే ఆయనే వాడు ఏదైనా నన్ను అనుమానించేలాగా అలాగే వస్తే బాగుంటుందేమో చూడు వాడిని నేను ఇరికించేలాగా అది ఇదని అంటే ఇంక అప్పుడు మళ్ళీ ఎక్సైజ్ స్టార్ట్ చేసి అంతకుముందున్న ఇంకొక ట్రాక్ని పక్కన పెట్టి ఇది పెట్టి ఇన్ని చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక నేరేషన్ ఇచ్చి దానికి షూటింగ్ వెళ్దాం అని చెప్పి నేనైతే ఫస్ట్ డే నేను నా తరఫు నుంచి నేను అన్నది ఏంటంటే అసలు కంగారు పడద్దని, ఎన్నిసార్లు అయినా అదే ఈ రిలీజ్ డేట్లు ఇలాంటివి పెట్టుకుని ప్రెషర్ తీసుకోవద్దు, మీరు హ్యాపీగా మీకు నచ్చిన తర్వాత చేయండి అంతే. ఎందుకంటే మీ జడ్జిమెంటే మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించాలి. మీరు హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉంటేనే కదా బాగుంటుంది ఇది అనేది అన్నాను. దానికి ఆయన ఒక రోజు ఇక్కడే కూర్చుని మొత్తం మళ్ళీ నేరేషన్ అయిన తర్వాత ఓకే షెడ్యూల్ వేసేయండి అని ఐఎమ్ కాన్ఫిడెంట్ అన్నట్టు. ఓకే డన్ అని చెప్పి వన్స్ వేసిన తర్వాత టక్ 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 చేసుకుంటూ వెళ్ళిపోయాను. అంతే, ఎక్కడ అసలు బ్రేక్ రాలేదు అసలు.
అసలు బ్రేక్ అది మేము ఎప్పుడన్నా ఒక ఒక 1 వీక్ రెస్ట్ దొరికితే బాగుండని మేము అనుకుంటుంటే ఆయన ఎందుకు కళ్యాణం చేసేద్దాం అంటారు. ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు అయిపోయిందండి? 84 days తీసుకోండి. 84 daysలో కంప్లీట్ అయిపోయింది. ఓకే. మీరు కాజల్ని సడన్గా మధ్యలో అనుకున్నారంట కదా, ముందు వేరే అనుష్క లేదు అలా కాదు. ఫస్ట్ 2 హీరోయిన్స్ కింద ఉండేది. మేము చేసిన ఫస్ట్ వెర్షన్లో ఒక హీరోయిన్ కూడా పెట్టాము. నేను అప్పుడు నేరేషన్ ఇచ్చినప్పుడు కూడా కాజల్ అనుష్కనే ఇచ్చాను. తర్వాత సింగిల్ బ్రహ్మానందం కావాలనుకున్న తర్వాత సింగిల్ హీరోయిన్ అయింది. సింగిల్ హీరోయిన్ అయిన తర్వాత కాజల్ మన అనుష్క బిజీగా ఉండింది. కాజల్ మాత్రం నా మైండ్లో అలాగే ఉండిపోయింది. అదే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు, ఇంక దానికి నాకు ఆల్టర్నేటివ్ లేదు. లేదా చాలామంది బాంబే హీరోయిన్స్ పెద్ద హీరోయిన్స్ అందరిని ఇచ్చేసారు కానీ నాకు అయితే కాజల్ అనుష్క. హౌ వాస్ కాజల్ ఫీలింగ్ అండి? ఇప్పుడు కొడుకుతో చేసింది, మగధీర బ్లాక్ బస్టర్ హిట్, మళ్ళీ తండ్రితో. సో వాట్ వాజ్ హర్ ఇంటర్నల్ ఇమోషన్స్? మీరు ఎప్పుడన్నా అది కనుక్కోవడానికి ట్రై చేశారా? నేను టు బి ఫ్రాంక్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ కాజల్ నాతో నాయక్ చేసింది. తను చాలా హ్యాపీగా వర్క్ చేస్తుంది, ప్రొఫెషనల్గా టక్ మనం వర్క్ చేస్తుంది అంతే. కానీ కాజల్ నాయక్ కన్నా ఇప్పుడు పెర్ఫార్మర్గా మాత్రం చాలా బాగా ఎదిగిపోయిందండి. అది అనిపించింది నాకు. డాన్స్ కానీ ఎందుకు అప్పుడు కన్నా అందంగా ఉంది ఇప్పుడు. తరుణ్ అరోరాని ఎందుకు తీసుకున్నారు మీరు? నేను గణితన్ అని ఒక తమిళ సినిమా చూశానండి అనుకోకుండా. అది ఎవరో కొత్త వాళ్ళు బాగా చేశారట అది ఇదని మా డిపార్ట్మెంట్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదా డైరెక్షన్. అంటే ఆ గణితాన్ని చూశాను నేను చెన్నై వెళ్ళినప్పుడు. చూస్తే నాకు విలన్ ఫ్రెష్గా అనిపించాడు. ఫస్ట్ టైం చూసినా కూడా నాకు ఏదో ఫ్రెష్గా అనిపించాడు విలన్. అనిపించిన తర్వాత మన స్క్రిప్ట్ ఇదంతా జరుగుతుంటే ఆ గణితం విలన్ ఎవరో చూడండి అతను పిలిపించండి అన్నాక 1 fine day పిలిచారు. చూశాను, చూసి మేకప్ టెస్ట్ అదంతా చేసాం. అంటే మన కాస్ట్యూమ్స్ దానిలో వేరే లుక్లో ఉంటాడు. మన దీనికి ఆ లుక్ కాస్ట్యూమ్స్ అవన్నీ చేసాం. చేస్తే మా ఫోటోషూట్ చేసాం. బాగున్నాడు, చాలా బాగున్నాడు. బాగుండే ఓకే ఫిక్స్ అని చెప్పేసి అన్న తర్వాత నాకు తెలిసిన సర్ప్రైజ్ ఏంటంటే అంజలా జావేరి హస్బెండ్ అంట. అవును, నాకు అప్పుడు తెలియదు అసలు. తర్వాత ఎప్పుడు నా షూటింగ్లో ఎవరో అన్నారు. అవునంటే అవునని అన్నారు. జబ్బీ మెట్లో కూడా సెకండ్ హీరో. జబ్బీ మెట్ మూవీ ఉంది కదండి, నేను అది చూడలేదు. తర్వాత చెప్పాడు జబ్బీ మెట్ ఇదంతా చేశానని చెప్పాడు. నేను గణితంలో చూసి తమిళ్ సినిమా అది ఇంప్రెస్ అయి పెట్టుకున్నాను. ఓకే, గుడ్ గుడ్. అయితే రామ్ చరణ్ కూడా ఉన్నారని విన్నా సినిమాలో, కరెక్టేనా? ఒక సాంగ్ లో ఉంటాడు. ఫుల్ సాంగ్ లో ఉంటారు. ఫుల్ ప్లెజర్ కాదు, జస్ట్ ఇన్ పోర్షన్ అంతే, మధ్యలో. పీకే గారు లేరు, పవన్ కళ్యాణ్ గారు ఆయన లేరు. బట్ ఆయన ఈ మూవీ షూటింగ్ టైంలోనే ఎప్పుడో కలిసినట్టు వచ్చినట్టు విన్నాను, కరెక్టేనా? మూవీ జరుగుతున్నప్పుడు షూటింగ్ అప్పుడు వచ్చారా, లేకపోతే మా షూటింగ్ రాలా? తర్వాత ఈ పోస్టర్ రిలీజ్, ట్రైలర్ రిలీజ్ అప్పుడు ఏమన్నా కలిసారా? ఐ హర్డ్ దట్ హీ మెట్ యూ, మిమ్మల్ని, చిరంజీవి గారిని. లేదండి, సినిమా టైంలోనో పోస్ట్ రిలీజ్ అప్పుడు, పోస్ట్ రిలీజ్ కాదు, ఈ ట్రైలర్ టీజర్ రిలీజ్ తర్వాత. లేదు, కలవలేదా? చిరంజీవి గారు కలిసారేమో తెలియదు నాకు, నేనైతే కలవలేదు. మా షూటింగ్ రాలా. ఓకే, మరి మీరు పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఎప్పుడు చేయబోతున్నారు? చెయ్యాలండి. అసలు ఎప్పటి నుంచో ఉంది కదా చేద్దాము అని, అది అవ్వట్లేదు కరెక్ట్గా ఇది అవ్వట్లే.